శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. మాతా మహాసరస్వత్యై నమః. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమః. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులందరికీ కూడా ఆదిత్యాది నవగ్రహ దేవతలకు అనుగ్రహం సంపూర్ణంగా లభించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ, మృగశిర నక్షత్రం 3-4 పదముల వారు, ఆరుద్ర నక్షత్రం 1-2-3-4 పదముల వారు, పునర్వసు నక్షత్రం 1-2-3 పదముల వారు మిథున రాశి అంటారు. రాశిపరంగా మనం గమనించినట్లయితే ఈ రాశి వారు ఈ యొక్క మాసమునందు కొంచెం జాగ్రత్త వహించవలసిన అవసరం. ఎందుకంటే దశమాధిపతి, వృత్తి స్థానాధిపతి, కర్మస్థానాధిపతి అయినటువంటి గురువు వ్యయమునందు ప్రవేశం జరుగుతూ ఉంది. కాబట్టి ధనపరంగా చాలా జాగ్రత్త వహించడం ఎంతైనా ఉత్తమం. అంతేకాకుండా పుష్కర స్థానానికి పుష్కరుడవుతున్నాడు కాబట్టి గురువు వేములో ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి తప్పక నర్మదా నది స్నానం ఆచరించడం ఎంతైనా ఉత్తమం. అటువంటి ప్రయాణం చేయలేనటువంటి వారు, అవకాశం లేనటువంటి వారు, ధనపరంగా సమస్యలు ఉన్నటువంటి వారు ఎవరైనా పుష్కర నదీ స్థానానికి వెళ్ళినటువంటి వారి చేత ఆ తీర్థమును తీసుకొచ్చి ఇంటిలో కానీ సంప్రోక్షణ చేసుకోవడం, మనం స్నానమాచరిస్తున్నటువంటి నీటిలో దాన్ని వేసుకొని స్నానమాచరించడం ద్వారా, కొంచెం తీర్థంగా స్వీకరించడం ద్వారా కూడా అనేక రకాల శుభ ఫలితాలు తప్పకుండా పొందుతారని. అయితే ఈ మాసములో వీరు గోరు చుక్కుళ్ళు అంటారు. మీ అందరూ కూడా తెలుసు చిక్కుడు కాయ కూర. అటువంటి గోరు చుక్కుళ్ళు ఒక 7 సార్లు ఎవరికైనా ఒక బ్రాహ్మణోత్తమునికి దానంగా సమర్పించడం అనేక రకాల శుభ ఫలితాలు పొందుటకు ఒక మూలంగా మీరు తెలుసుకుంటారని. ఇంకా అవకాశం ఉన్నటువంటి వారు, శక్తి ఉన్నటువంటి వారు నూతన వస్త్రములు ఒక గురువుగా భావిస్తున్నటువంటి వారికి ఒక 5 పర్యాయతులు వస్త్ర దానం చేయటం కూడా ఎంతైనా ఉత్తమమని తెలియజేస్తూ, అయితే వీరి యొక్క ఆలోచన విధానంతో ఇక నెల ప్రథమార్థంలో కొంచెం జాగ్రత్త వహించినట్లయితే, ఈ యొక్క నెల ప్రథమార్థంలో కొంచెం జాగ్రత్త వహించినట్లయితే అనేక రకాల శుభ ఫలితాలు తొందరగా పొందే అవకాశము, కొన్ని ముఖ్యమైన సమస్యలు పరిష్కరించుకునే అవకాశం కూడా సంపూర్ణంగా వీరికి ప్రాప్తిస్తుందని. ఎందుకంటే గురువు యొక్క ప్రయాణం వల్ల కూడా వీరికి సంపూర్ణంగా శుభ ఫలితాలు పొందే గొప్ప అవకాశం. అంతేకాకుండా భాగ్యస్థానంలో శని భగవానుడు ఉన్నందువల్ల భూపరమైనటువంటి వ్యాపారాల్లో కూడా అనేక రూపాల ధన ప్రభావం సంపూర్ణంగా లభించే అవకాశం వీరికి లభిస్తుంది. కాబట్టి కుటుంబ సభ్యులు కానీ మిత్రుల యొక్క సహాయ సహకారముల వల్ల ముఖ్య సంఘటనల నుండి బయటపడే అవకాశం, అంతేకాకుండా సంతృప్తికరమైనటువంటి జీవితం కొనసాగించే అవకాశం కూడా పరిపూర్ణంగా వీరికి లభిస్తుందని తెలియజేస్తూ, ద్వితీయార్థం మాత్రం కొంచెం జాగ్రత్త వహించాలి. ద్వితీయార్థం కొంచెం జాగ్రత్త వహించడము, అంతేకాకుండా మిత్రులు యందు ఏదైనా ఒక వ్యాపారం పార్ట్నర్షిప్తో చేస్తున్నటువంటి వ్యాపారం ముందు కూడా కొంచెం జాగ్రత్త వహించడం ద్వారా ధనపరంగా రాబోయే అనేక రకాల సమస్యల నుంచి బయటపడే అవకాశము, అంతేకాకుండా ఆరోగ్య భంగములు, ఈ యొక్క ప్రయాణం సాగించడం వల్ల కూడా అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం, కలత్ర వంశం వారితో మాట పట్టింపులు, అంతేకాకుండా మన కుటుంబంతో ఎదుటివేక అంటే బంధువుల యొక్క కుటుంబాలతోటి కొంచెం విరోధములు పెరిగిపోయే అవకాశం కూడా వస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వహించడము, మాట పట్టింపులు, ఆచితూచి జాగ్రత్త వహించడం, వాహన ప్రయాణంలో ఎందుకు కొంచెం గండములు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అనగా యాక్సిడెంట్లు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించడం ద్వారా, అంతేకాకుండా ఒక నిమ్మ పండు మనం ప్రయాణిస్తున్నటువంటి వాహనంలో దగ్గరించుకోవడం ద్వారా, అది మోటార్ సైకిల్ కావచ్చు, కారు కావచ్చు, బస్సు కావచ్చు, ఏదైనా సరే మనం ప్రయాణం చేస్తున్నటువంటి ఆ యొక్క వాహనం నుండి ఒక నిమ్మపండు ఉంచుకోవడం ద్వారా కూడా అనేక రకాల శుభ ఫలితాలు పొందుతారని. నెగటివ్ ఎనర్జీ అనేది తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ, ఎందుకంటే పసుపు రంగు నిమ్మపండు తన దగ్గర ఉంచుకోవడం చాలా ఉత్తమమని తెలియజేస్తూ, ముఖ్యమైన నెంబరుగా వీరు ఒక 5వ నెంబర్ ప్రమాణంగా స్వీకరిస్తారని. అంతేకాకుండా వస్త్రధారణ సమయంలో పసుపు రంగు వస్త్రములు ధరించుట చాలా ఉత్తమమని మిథున రాశి వారికి తెలియజేస్తూ, ఏదైనా ఒక దివ్యక్షేత్రంలో మనం ఒక మంత్రపూర్వకంగా పఠిస్తున్నప్పుడు ఓం సద్గురవే నమః ఈ యొక్క మంత్రమును పఠించుట, భగవంతునికి ప్రీతికరమైనటువంటి శనగలు ప్రసాదంగా స్వీకరించుట, నెంబర్పూర్వకంగా 5వ నెంబర్ స్వీకరించుట, పసుపు రంగు వస్త్రములు ధరించుట చాలా ఉత్తమమని, ఒక గురువు యొక్క దివ్య ఆశీస్సులు తీసుకోవడం చాలా ముఖ్యమని చెప్పి తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా విజయం పొందాలని, సర్వకార్యం నుండి విజయప్రాప్తి ద్వారా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఈ మాసంలో అనేక రకాల శుభ ఫలితాలు మీరు పొందాలని భావిస్తూ, ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ, జాతక చక్ర పరిశీలన తప్పకుండా తెలుసుకుంటారని కోరుకుంటూ, గ్రహముల యొక్క అనుగ్రహం స్ఫూర్తిగా లభించాలని ఆశిస్తూ, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ, మీ రామకృష్ణ స్వామి నరసింగోలు. ఆయుష్మాన్ భవ.